వెల్కమ్ టు మై ఛానల్ అండి, ఉమాదేవి స్టడీ ప్లస్. సంభావిత ప్రాబబిలిటీలో అనదర్ ప్రాబ్లం చూద్దాం. ఒక గదిలో 3 బల్బులు బిగించబడి ఉన్నాయి. 20 బల్బులలో 20 బల్బులలో 16 మంచివి కలవు, 3 బల్బులు 16 మంచివి కలవు. వాటి నుండి 3 బల్బులు ఎన్నుకుంటే గదిలో వెలుతురు వచ్చే సంభావిత ఎంత అన్నారు. టోటల్ బల్బులు వచ్చేసి మనకి 20 అండి. ఇందులో మనకి మంచి బల్బులు 16. 16 అంటే 4. మంచి బల్బులు 16 ఉన్నాయి, చెడు బల్బులు వచ్చేసి మనకి 4 ఉన్నాయి. మనము చెడు అంటే మంచి బల్బులు ఇవి. మనకి టోటల్ అవుట్కమ్స్ తీసుకుంటే మనకి టోటల్లో ఎన్ని బల్బులు ఎన్నుకోవాలి? 3 ఎన్నుకోవాలి. అప్పుడు P ఆఫ్ N ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు టోటల్ అవుట్కమ్స్ ఎంత? 20C3 20 × 19 × 18 6 రాసాం. 3 ఫ్యాక్టర్ అంటే 6 కదా. 6 ఇక్కడ 19 జా 57, 57 2 జా 1140. ఇది టోటల్ అవుట్కమ్ వచ్చింది మనకి. ఇప్పుడు మంచి వాటి నుంచి కాకుండా చెడు బల్బులను ఎన్నుకునే విధానం. చెడు బల్బులను ఎన్నుకొని అంటే గదిలో లైట్ రాకపోవటానికి కారణం కదా, వెలుతురు రాకపోవటం. ఇంకా ఈ చెడు బల్బులు ఎన్నుకోవడానికి ఎంత ఉన్నది అంటే N ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 4C3. 4C3 అంటే 4 × 3 కదా, ఇక్కడ 3 ఫ్యాక్టర్ అంటే క్యాన్సిల్ అవుతుంది, 4 అవుతుంది. కనీసం ఒక్కటైనా గదిలో లైట్ వచ్చే విధానం అంటే 1 - 4 టోటల్ అవుట్కమ్స్ తీసుకుంటే సరిపోతుందండి. మనం 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 284/285 అవుతుంది. మనం చెడు బల్బుల నుంచి మనం తీసుకుంటే 4C3 3 వేస్ ఉన్నాయి. మనం కనీసం ఒకటైనా అని తీసుకుంటే మనకి గదిలో వెలుతురు వచ్చే సంభావ్యత ఇంత ఉందని అర్థం. సేమ్ ఇలాంటి ప్రాబ్లం ఏమేనండి. మొత్తం టోటల్ 15 బల్బులలో 5 బల్బులు లోపభూయిష్టమైనవి అంటే కొంచెం డిఫీట్ అయినాయి అనమాట. 15 బల్బుల నుంచి 3 బల్బులను యాదృచ్ఛంగా తీసినప్పుడు అందులో కనీసం ఒక్కటైనా లోపం గల బల్బు అయ్యే సంభావిత. మనకి టోటల్ బల్బులు వచ్చేసి 15 ఉన్నాయి. అందులో టోటల్లో 15లో 5 డిఫీట్ అయినాయి. నాన్ డిఫీట్ వచ్చేసి 10 ఉన్నాయి. మనం డిఫీట్లో నుంచి తీసుకుందాం. ఇప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 15లో నుంచి 3 వేస్ ఉన్నాయి అన్నమాట. 15 14 13 6 3 ఫ్యాక్టరీ అంటే 3 2 3 97 13 7 91 91 5 అంటే 455 వస్తుంది. టోటల్ అవుట్కమ్ వచ్చేసి 455. ఇప్పుడు మనం ఈ డిఫీట్లో నుంచే తీసుకున్నాం అనుకోండి, డిఫీట్లో నుంచి N ఆఫ్ A' తీసుకుందాం. అప్పుడు ఎంత వస్తుంది? 5 ఎన్ని వేస్? 3 వేస్ అవుతుంది. అప్పుడు 5 × 4 × 3 ఇక్కడ 3 × 2 మొత్తం 10 అవుతుంది. మనం మనకు కనీసం ఒక్కటైనా అన్నారు కాబట్టి P ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 1 - P ఆఫ్ కనీసం ఒకటైనా అంటే ఇప్పుడు ఎంత మనకి 5C3 అంటే 10/455 తీసుకుంటాం. 10/450 అంటే మనం దీంట్లో సబ్స్ట్రాక్ట్ చేస్తే 335/455. ఇక్కడ 5 టేబుల్ క్యాన్సిల్ చేసుకుంటే 67/91. అంటే కనీసం ఒక్కటైనా అనే దాని నుంచి డిఫీట్లో నుంచి తీసుకొని 3 వేస్లో చేసి కనీసం ఇలా 1 - 10 ఇది వేరే విధంగా కూడా చేసుకోవచ్చు అండి. అంటే ఇక్కడ మంచివి తీసుకొని 10C3 1 - మంచి బల్బుల్లో నుంచి 10C3/15C3 కూడా తీసుకున్నా సేమ్ ఇదే ఆన్సర్ వస్తుందండి. సేమ్ ఇది ఇలా కూడా చేయొచ్చు. కానీ మనకి ఇప్పుడు అంత టైం ఉండదు కదా, మన డిఎస్సిలో చేసేటప్పుడు షార్ట్గా రాసుకోవాలి కాబట్టి మ్యాక్సిమం ఇలాగ చేసుకోండి. ఇంకొక ప్రాబ్లం ఉందండి.
మరొక ప్రాబ్లం అండి. పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2, పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1/5. ఏబీలు స్వాతంత్ర ఘటనలు అయితే పి ఆఫ్ ఏ బై ఏ యూనియన్ బి వాల్యూ ఎంత అని అడిగారు. మనకి ఏబీలు స్వాతంత్ర ఘటనలు అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. ఇండిపెండెన్స్ ఈవెంట్ అనమాట, ఇండిపెండెన్స్ ఈవెంట్స్ ఇది ఫార్ములా. అప్పుడు మనం ఇది ఎలా రాసుకోవచ్చు అంటే ఏని ఎలా రాసుకోవచ్చు అంటే ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బిగా రాసుకోవచ్చు బై ఏ యూనియన్ బి రాసుకోవచ్చు. ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బిని పి ఆఫ్ ఏగా రాసుకోవచ్చు. దీన్ని పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి. ఇక్కడ మనకి పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే మనకి ఫార్ములా తెలుసు. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిగా రాసుకోవచ్చు. మన పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని మనం ఎలా రాసుకోవచ్చు, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బిగా రాసుకోవచ్చు. సో పి ఆఫ్ ఏ అంటే దీన్ని పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. ఇవి మనం బాగా ప్రాక్టీస్ చేయాలంటే ఇదంతా చేసుకొని మనం ఎంత చేస్తే టైం అయిపోతుంది. అలా కాకుండా ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి, రిపీటెడ్ చేస్తూ ఉండండి. పి ఆఫ్ ఏ అంటే 1/2, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అంటే 1/2 ప్లస్ 1/5 అంటే 7/10 అవుతుంది. 7/10 మైనస్ 1 అంటే 1/10 అవుతుంది. ఇక్కడ 10 అనేది న్యూమరేటర్కి వెళ్తుంది, 2 వస్తుంది, ఇక్కడ 6 ఉంటుంది, 5 ఆన్సర్ వచ్చి 5/6 అవుతుంది. నెక్స్ట్ ఇంకో ప్రీవియస్ క్వశ్చన్ ఉందండి, దేంట్లోనే సేమ్ ఇంకోటి ఇలాగే ఉంది. ఇక్కడ ఈ కామా ఎఫ్ అనేవి స్వాతంత్ర ఘటనలు అంటే ఇండిపెండెన్స్ ఈవెంట్స్ అన్నమాట. అందులో పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/3, పి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. దెన్ ఫైండ్ ద పి ఆఫ్ ఈ యూనియన్ ఎఫ్. డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు కదా, అంటే ఫార్ములా తెలుసు, 1/3 ప్లస్ 1/2 మైనస్ 1/3 ఇంటూ 1/2 అంటే 5/6 మైనస్ 1/6 4/6 2/3 అవుతుంది ఆన్సర్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ చేయండి, కొంచెం లైక్ చేస్తే బాగా మ్యాథ్స్ వచ్చిన వాళ్ళందరూ కొంచెం చూసినప్పుడు లైక్ చేయండి. పాప రాని వాళ్ళకే ఇబ్బంది, వాళ్ళకి మీకు అర్థమైంది అర్థం అవ్వచ్చు, అర్థం కాని వాళ్ళకి మీకు నచ్చకపోయినది వేరే వాళ్ళకి నచ్చచ్చు. సో కొంచెం మీరు లైక్ చేస్తే అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మనం జాబ్ కోసమే తాపత్రయపడేది, ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు కదా. ఓకే, నచ్చితే లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఒకవేళ మీకు బాగా మ్యాథ్స్ వచ్చిందంటే రాని వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.